హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే మనం ఏదైతే చర్చించుకుంటున్నామో ఇజ్రాయెల్ జాబ్స్ గురించి. నేను అందరికీ అదే చెప్తున్నా, ఇజ్రాయెల్ జాబ్ గురించి చాలా మోసాలు నడుస్తున్నాయి, చాలామంది ఫేక్ ఆపర్చునిటీ ఇచ్చి పబ్లిక్ను పరేషాన్ చేస్తుర్రు అని నేను చెప్తున్నా. ఆ చెప్తున్న సమయంలోనే అంటే కొంతమంది క్లీనర్ కానీ ఇట్లా చిన్న చిన్న జాబ్లకు అప్లై చేసుకుంటారు ఇజ్రాయెల్ కోసం. ఇజ్రాయెల్కు అసంటి ఆఫర్ లెటర్ కానీ అవి కానీ వస్తే అవన్నీ తప్పు. ఇప్పుడైతే అవన్నీ ఏం లేవని నేను చెప్పుకుంటూ వస్తున్నా. సో చెప్పుకుంటూ వచ్చే మధ్యలో అంటే నేను ఫస్ట్ క్రూజ్ షిప్లో పనిచేసినాను కాబట్టి చలో మనం వీళ్ళని కొంచెం అక్కడ డైవర్ట్ చేస్తే అక్కడ కూడా వీళ్ళకు హెల్ప్ అవుతుంది, అంటే అక్కడ మంచి సాలరీ వస్తుంది. నేను క్రూజ్ లైన్లో నేను నా పనిడితో పెట్టినప్పుడు నా సాలరీ 1,80,000 దాకా ఉండే. సో అక్కడ కూడా మంచి సాలరీ వస్తుంది, మీరు చాలా ఎంజాయ్ చేయవచ్చును, మీరు దేశాలు ఏ దేశమైనా తిరగచ్చును. ఒక్కసారి ఇమాజిన్ చేసుకో, అమెరికాది పాస్పోర్ట్ మీద ముద్ర పడ్డదంటే నువ్వు ఏ దేశానికైనా కన్ను మూసుకొని పోవచ్చును. సో దాని గురించి మరి క్రూజ్ షిప్లో ఏ జాబ్స్ ఉంటాయి అన్నది నేను ఏజెన్సీలు అవన్నీ నేను తర్వాత చెప్తాను చెప్పిన నీకు కూడా. అయితే మీకు ఎమర్జెన్సీగా చూడాలనుకుంటే నా హిందీ ఛానల్ ఉంది, హిందీ ఛానల్లో మీరు చూడొచ్చును. అయితే మనం ఈరోజు ఏంటంటే క్రూజ్ షిప్లో ఏ జాబ్స్ ఉంటాయి, ఏ జాబ్కు అప్లై చేసుకోవచ్చును, దాని క్రైటీరియా ఏంది అన్న దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు తిరుపతి, నేను ఇజ్రాయెల్లో ఉంటాను. సో నా వీడియోలు చూసినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. అయితే మీరు వీడియోలు ఒక్క వీడియో కాకుండా నా అన్ని వీడియోలు చూసుకుంటూ వస్తేనే మీకు అర్థమవుతుంది, లేకపోతే ఏం కూడా మీకు అర్థం కాదు. ఒక్కొక్క వీడియో చూసి పూర్తి వీడియో చూసినే మీకు ఏమన్నా సమాచారం ఉన్నదన్నది, మరి ఏం నడుస్తుందన్నది, అంటే ఇది ఎట్లా నడుస్తుందంటే ఒక సీరియస్గా వెళ్తుంది, అంటే ఒకదానికి అనుబంధం ఉన్న వీడియోలు వస్తున్నాయి. అంటే ఎట్లాంటి ఇప్పుడు మనం క్రూజ్ షిప్ల కోసం మాట్లాడినప్పుడు దానికి సంబంధించిన వీడియో చేస్తున్నాం కాబట్టి అది మీకు ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది, కానీ డైరెక్ట్ ఈ వీడియో చూస్తే మీకు అర్థం కాదు. సో నన్ను ఫాలో కావాలనుకుంటే, నాతో ఏమన్నా మాట్లాడాలి, కామెంట్ చేయాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది టెలిగ్రామ్ది, మీరు అందులో పోయి జాయిన్ కావచ్చును. జాయిన్ అయితే మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మీకు అక్కడ డిస్కషన్ చేసుకోవచ్చు మనం. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. అయితే క్రూజ్ షిప్ జాబ్లకు మనకు ఏం క్రైటీరియా ఉండాలి, స్టడీ ఎంత ఉండాలి అని మనం ఈరోజు తెలుసుకుందాం. అండ్ ఏ జాబ్స్ అన్నీ ఉంటాయి అన్నది. సో క్రూజ్ షిప్ జాబ్స్ అంటే ఒక డ్రీమ్, నాకైతే డ్రీమ్. అది ఒక డ్రీమ్. నీకు డబ్బు లేకుండా ఎన్నెన్న దేశాలు తిరిగి రావచ్చును. అక్కడి కల్చరు, అక్కడ ఏం కథ, ఎట్లా ఉంటారు, పబ్లిక్ దునియాలో ఎలా ఉన్నారు అన్నది నీకు క్రూజ్ షిప్ జాబ్లో క్రూజ్లో పనిచేస్తే నీకు అన్నీ తెలుస్తాయి. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఫ్రీగా వెళ్తాయి. అది ఎట్లుంటాయంటే క్రూజు రోజు ఒక దేశం తిరుగుతుంది. చాలామంది ఎలా ఏంటంటే క్రూజ్ షిప్లో పనిచేయాలంటే చాలా చదువు ఉండాలి, అంటే కొన్ని కోర్సులు చేసి ఉండాలి, అది చేసి ఉండాలని కొంతమంది తెలియదు. స్పెషల్గా చెప్పాలంటే మన తెలుగు వాళ్ళకు క్రూజ్ లైన్ గురించి ఎక్కువ తెలియదు. సో అయితే ఆ క్రూజ్ లైన్లో మనం కూడా అంటే దాని క్రైటీరియా ఏంటంటే మీరు 10th చదివి ఉండాలి. 10th పాస్ అయ్యి ఉండి, మీరు ఎవరైతే 10th పాస్ అయ్యి మీ ఏజ్ 21 నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్నదనుకో మీరు క్రూజ్ షిప్కు అప్లై చేసుకోవచ్చును. ఆర్ మీకు ఎక్స్పీరియన్స్ కంపల్సరీ 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ అన్న ఈ లైన్లో ఉండాలి. ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో ఆ పనులలో మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఉండి సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. సర్టిఫికేట్ ఉండి మీరు డైరెక్ట్ నేను చెప్తున్నది డైరెక్ట్ వెబ్సైట్లో పోయి అప్లై చేసుకోవచ్చును. ఏదైతే నేను ఏజెన్సీలు ఇప్పుడు నేను తర్వాత రీసెర్చ్ చేసి చెప్తాను. మీరు డైరెక్ట్ అట్లా పోయి అప్లై చేసుకోవచ్చును. ఇంకా దానికన్నా బెటర్ ఆప్షన్ ఏంటంటే మీరైనా ఆఫీస్ విజిట్ చేసి మీరు పర్సనల్గా ఆఫీస్ విజిట్ చేస్తే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే దానికి ఎక్కువ రెస్పాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు క్రూజ్ షిప్లో ఏ జాబ్స్ ఉంటాయి నేను రాసుకున్నా. ఫస్ట్ క్లీనర్ జాబ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా దుబాయ్ పోతారు కదా, క్లీనర్గా పనిచేసిన ఉంటే వాళ్ళకి సర్టిఫికేట్, దుబాయ్లో ఉన్న వాళ్ళకు మంచి ఆపర్చునిటీస్ దొరుకుతాయి. నేను చెప్తున్నా 10th పాస్ అయ్యి మీరు ఈ ఏజ్ 21 నుంచి 45 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చును. క్లీనర్గా పనిచేసి మీ దగ్గర సర్టిఫికేట్ కనుక ఉంటే మీరు అప్లై చేసుకోండి. అండ్ క్యాబిన్ స్టీవర్డ్ అంటే మన ఏమంటారు, ఇది క్రూజ్లో క్యాబిన్ స్టీవర్డ్ అంటారు. మన
5 స్టార్ హోటల్లో కానీ వాళ్ళు రూమ్ క్లీన్ చేయడం కానీ కస్టమర్కు సర్వీస్ చేయడం కానీ దాన్ని క్యాబిన్ స్టే అంటారు. మీరు అది కూడా దానికి కూడా అప్లై చేసుకోవచ్చును. అది కూడా మంచి అంటే ఇంకా మంచి ఏమంటారు టిప్ వగైరా మంచి దొరుకుతాయి. అంటే వాళ్ళు డైరెక్ట్ ప్యాసింజర్తో కాంటాక్ట్ ఉంటారు. అయితే ఈ క్రూజ్ షిప్ అనేది ఒక టూర్ ప్లాన్లు ఉంటుంది. టూర్ చేస్తారు కొంతమంది బుకింగ్ చేసుకొని ఎట్లుంటాయి అంటే క్రూజ్ షిప్లో 2000 కస్టమర్ నుంచి 2000 ప్యాసింజర్ నుంచి 10,000 ప్యాసింజర్ దాకా క్రూజ్ షిప్లో ఉన్నాయి. నేను పనిచేసిన క్రూజ్ 8,000 ప్యాసింజర్ 2,000 క్రూ అంటే పని చేసే వాళ్ళు 2,000 అంటే 10,000 మొత్తం 10,000 అందులో క్రూజ్లో ఉంటారు. ఇది ఏంటంటే క్రూజ్ షిప్ అనేది డీప్ సీ కోదు. ఇది ఒక సముద్ర మట్టానికి ఏమంటారు సముద్రానికి ఒక 2-3 కిలోమీటర్ల లోపలే ఇది ఉంటుంది. ఇది ఎంత దూరమైనా కానీ ఇట్లా వీళ్ళు తిరిగిపోతారు కానీ డీప్ సీలోకి వెళ్ళేవారు. ఎందుకంటే యాజ్ అ సెక్యూరిటీ ఇష్యూస్. సో అందులో హెలికాప్టర్ కూడా ఉంటుంది. ఎప్పుడన్నా ఎమర్జెన్సీ ఉంటే హాస్పిటల్ ఉంటుంది. సో అన్నీ ఉంటాయి. చాలా పెద్దగా ఉంటాయి. చాలా పెద్ద అంటే ఒక 24-25 రెస్టారెంట్లు ఉంటాయి అండ్ షాపింగ్ మాల్స్ ఉంటాయి అండ్ రెస్టారెంట్ షాపింగ్ మాల్స్ అన్ని చాలా రకాల స్విమ్మింగ్ పూల్స్ అవన్నీ ఉంటాయి. సో అవన్నిట్లకు మనకు మ్యాన్ పవర్ కావాలి కాబట్టి వీళ్ళు ఈ జాబ్స్లలో యాడ్ చేసుకుంటారు. దీనికి ఎక్కువ స్టడీ అవసరం లేదు. 10th ఉన్నా కానీ సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. సో క్యాబిన్ స్టీవర్డ్, సెక్యూరిటీ గార్డ్ అండ్ ప్లంబర్, ఎలక్ట్రీషియన్ ఆర్ కార్పెంటర్ అండ్ వెల్డర్స్, ఫైర్ బ్రిగేడ్ ఉంటుంది కదా, ఫైర్ ఆఫీసర్గా కూడా మీకు ఆ సర్టిఫికేట్ వారు ఉంటే మీరు ఫైర్మెన్గా కూడా మీరు అలా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫోటోగ్రాఫర్ అండ్ మన థియేటర్ కూడా ఉంటుంది. అలా సినిమా థియేటర్ కూడా ఉంటుంది. అలా ఏమంటారు కదా నాటకాలు వేస్తారు, అవి వేస్తారు, అలాగుంటుంది. అసలు స్కిల్ ఉన్నా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. డ్యాన్సర్, సింగర్, డీజే కూడా ప్లే చేస్తారు కదా, వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు కూడా పోవచ్చు. అండ్ స్విమ్మింగ్ పూల్ అటెండెంట్ అంటే ప్యాసింజర్ ఉంటారు కదా, ప్యాసింజర్ అయితే వాళ్ళు స్విమ్మింగ్ చేసేటప్పుడు ఏమన్నా ప్రమాదం ఉంటుందని కాపాడడానికి పూల్ అటెండెంట్స్ దాన్ని కూడా హైర్ చేస్తారు. అండ్ వచ్చేసి గెల్లి అంటే మనం ఏమంటే కుకింగ్ సెక్షన్లో చాలా విభాగాలు ఉంటాయి. అందులో చీప్ కుక్ అండ్ కోమి 1, కోమి 2, కోమి 3 అంటే అలగ్ డిపార్ట్మెంట్. పిజ్జా మేకర్స్ ఉంటారు అండ్ కేక్ మేకర్స్ అంటే అలగ్ డిపార్ట్మెంట్. అందులోనే అలగ్ కుకింగ్ సెక్షన్లే ఒక 10 రకాల డిపార్ట్మెంట్ ఉంటాయి. అందరికీ మీకు హోటల్ మేనేజ్మెంట్ యూజ్లో పడితే ఇంకా ఈజీగా ఇలాగ పోవచ్చు. కానీ హోటల్ మేనేజ్మెంట్ చేసే పోవాలని నేను చెప్తున్నాను. మీరు ఎవరన్నా 5 స్టార్ 3 స్టార్ నేను చెప్పడానికి 5 స్టార్ 3 స్టార్ హోటల్లో పనిచేసిన వాళ్ళు మీరు ఈజీగా క్రూజ్ షిప్కు అప్లై చేసుకోవచ్చును. మీకు మంచి ప్రయారిటీ ఉంటుంది. సో అండ్ ఇంకేంది ఇంకా చాలా ఉంటాయి. కుకింగ్ సెక్షన్లో చాలా ఉంటాయి. అండ్ ఆ తర్వాత వచ్చేది బార్ అంటే బార్ ఉంటాయి కదా, బార్లు ఉంటాయి. బార్లో ఉన్న వాళ్ళకు మస్తు కమాయి ఉంటుంది, మస్తు టిప్పులు దొరుకుతాయి. తాగిన మూడ్లో వాళ్ళు ఎంత అంటే టిప్ ఇచ్చిపోతారు. కంపల్సరీ టిప్ ఇవ్వాలి. క్రూజ్ షిప్లో కంపల్సరీ టిప్ అంటే టిప్ ఆప్షన్ వస్తుంది. వాళ్ళ కార్డు ఇస్తారు కదా, ఆ కార్డులో మన బార్లో పోతారు కదా, కార్డులో అందులో టిప్ అని ఒక కోలం ఉంటుంది. ఆ టిప్లో ఎంతో కంపల్సరీ ఇవ్వబడుతుంది. సో బార్ టెండర్కు మంచి సంపాదన ఉంటుంది. వాళ్ళ సాలరీ కన్నా ఎక్కువ వాళ్ళు ఈ టిప్ల మీదనే సంపాదిస్తారు. సో బార్ టెండర్ అండ్ సేల్స్మెన్స్ కూడా ఉంటారు. అంటే అలా షాప్స్ ఉంటాయి కదా, మాల్స్ ఉంటాయి కదా, అలా సేల్స్మెన్గా కూడా మనకు అవకాశం ఉంటుంది. అండ్ టూర్ గైడ్ ఎవరైనా టూర్ గైడ్ ఉన్నా కానీ దానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇవన్నిట్లకు మీకు చేయాలంటే బేసిక్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, నేను చెప్పినట్టు ఏజ్ ఉండాలి. సో ఇవన్నీ ఉంటాయి. సో మీరిగిన క్రూజ్ షిప్లోకి వెళ్ళాలనుకుంటే తప్పక వెళ్ళండి. మీరు ఒక్కటే ఇజ్రాయెల్ ఒక్కటే మీకు అవకాశం లేదు, చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు ఆలోచించుకోండి. ఒక్కసారికినా మీకు అమెరికా స్టాంపు పడ్డదనుకో, అమెరికా స్టాంపు మీ పాస్పోర్ట్లో ఇక్కడ పడ్డదనుకో, మీరు చూసుకోండి మీ జిందగీ ఎలా ఉంటుంది, మీ లైఫ్ ఎలా మారుతుంది అన్నది చేసుకోండి. ఎందుకంటే నేను ఇది అనుభవించి వచ్చిన కాబట్టి, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను మీకు చెప్తున్నది మంచి వాళ్ళు ఈ క్రూజ్ షిప్లో పనిచేసిన వాళ్ళు ఎవడు కూడా నష్టపోయారు. నేను లాస్ట్ టైం చెప్పినా కదా, అన్వేష్ ప్రపంచ యాత్రకుడు నా అన్వేష్ అన్నాడు. ఆయన కూడా క్రూజ్ షిప్లో పనిచేసిండు. ఇప్పుడు కొత్తగా ఒక అబ్బాయి కూడా ఇది USA వెంకీ అని వీడియోలు చేస్తుండు. కాబట్టి అసలు మీరు ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు ఈ క్రూజ్ లైన్లకు ఎంట్రీ కాండి. మన తెలంగాణ ఆంధ్ర వాళ్ళకు నాకు పరిచయం లేని ఇది ఇండస్ట్రీ. నేను మీ అందరికీ చెప్తున్నా, మీ లైఫ్ చాలా బాగుంటుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఏజెన్సీలు ఏంది, అవి పేర్లు ఏంది, ఇవి ఏజెన్సీలు అంటే ముంబైలో అండ్ గోవాలో ఉన్నాయి.
అది ఏంది, దాని ట్రైనింగ్లు ఏముంటాయి, ఏమేమి కోర్సులు చేయబడుతుంది అని నేను తర్వాత వీడియోలో మీకు చెప్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.